నిబంధనల ప్రకారం అన్య మతస్థులను డిక్లరేషన్ అడిగితే తప్పేంటి అంటూ కోవూరులో కూటమి నేతలు ప్రశ్నించారు. ఏ రోజు తన భార్యను తిరుమలకు తీసుకురాని జగన్ ను డిక్లరేషన్ అడగడంలో తప్పే లేదన్నారు. కోవూరు తాలూకా ఆఫీస్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రసాదంలో అపచారం జరిగితే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేయడం సరికాదన్నారు. దొంగల ముఠాకు నాయకుడైన జగన్ పిలుపుతో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. 100 రోజుల్లోనే పింఛన్లు పెంచి సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తుంటే నోటికొచ్చినట్లు ప్రభుత్వాన్ని విమర్శించడం హేయమైన చర్య అన్నారు. ఈవీఎంల ద్వారానే కూటమి నేతలు గెలిచినట్లు ప్రసన్న కుమారెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని కూటమి నేతలను గాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలాధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, చప్పిడి శ్రీనివాసరెడ్డి, గాదిరాజ అశోక్ కుమార్, తిరుమార్ అశోక్ రెడ్డి, సూరిశెట్టి శ్రీనివాసులు, చంబేటి పెంచలయ్య, జనసేన మండలాధ్యక్షుడు అల్తాఫ్ తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైనటువంటి హిందూ సాంప్రదాయాలు కలిగినటువంటి పవిత్రమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అన్యమతస్తులు ఎవరైనా అక్కడికి రావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ముందుగా జగన్మోహన్ రెడ్డిని మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులు, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని ఏ రోజన్నా కానీ తిరుమల తిరుపతి గుడికి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? వచ్చినా కానీ ఏ రోజన్నా కానీ ఒక ప్రసాదం నోట్లో వేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? అట్లాంటి వాళ్ళని డిక్లరేషన్ అడక్క ఏం అడుగుతారండి? దాంట్లో తప్పేంటి? ఇంకా కూడా అసలు ఆయన వస్తానని చెప్పింది లేదు, పాడు లేదు, ఆయనంట అడ్డుకున్నారని చెప్పినటువంటి ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. అమలవుతున్నాయో 100 రోజుల ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులన్నీ చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా ఉంది. మీ భూదాహం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పిన ఒకటి తీసుకొని వస్తే దాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతుల సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం అర్హత ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలరు? కనీసం ఆయన పేరు చెప్పేటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఏదో ఒప్పందాలు కుదుర్చుకునేదానికి ఎక్కడికో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అక్కడ ఏదో ఒకటి తరివేశారు. ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి విమర్శలు చేయాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈవీఎంలు ఈరోజు ఈవీఎంల మీద తెలుగుదేశం పార్టీ గెలిచిందనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మీరు కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం అట్లాంటి లాలు చేయి అట్లా గెలిచారని చెప్పనేటువంటి మాటల సిగ్గు సరం ఉందా ఒకరొందన్నా మాట్లాడేదానికి? కొద్దిగన్నా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఎక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్లు కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈవీఎంలని ఈ విధంగా అవమానపరిచేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే మీ అందరినీ కూడా ఖచ్చితంగా జైలుకు పంపించే పరిస్థితులు కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తాం చెప్తున్నాం. మిమ్మల్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి అవినీతిని 100 రోజులే గడిచింది, ముందుంది ముసళ్ళ పండగ. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టలేదు లేదు. ఇసుకలో దోచుకున్నారు, గ్రావెల్లో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు. నాడు దేన్ని వదిలిపెట్టలేదు. ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా కోటాను కోట్లు మీరు డబ్బులు సంపాదించేసి మీ అవినీతి ఎక్కడ బయటపడద్దు అని చెప్పినటువంటి ఇట్లాంటి చౌకబారి విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక చోట అధికారం ఉన్నా మా కళ్యాణ్ బాబు గారు ఒకేలాగున్నారు, అధికారం లేకపోయినా ఒకేలాగున్నారు. అధికారం వచ్చిందని విర్రవీగలేదు, అధికారం లేదని ఆ రోజు ఎక్కడా కూడా తగ్గలేదు. ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు కాదు, ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి మాట్లాడారు. ఈరోజు కూడా మీరు ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా ఈ అనవసరంగా ఆధ్యాత్మికమైన గుళ్ళ గురించి దాని గురించి తప్పుడు మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో ప్రతి మాట కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన అధికారం లేకముందు కూడా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి కాబట్టి అతను అపవిత్రం జరిగిందనే ఒక రీజన్ మీద అతను ఒక యాత్రని, ఒక సంకల్పాన్ని చేపట్టారు. దాన్ని లడ్డూ విషయంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఇది చేసినప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటన, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది, మీరు రూల్ చేసేటప్పుడు ఇలా జరిగింది అని చెప్పి, ఇకపోతే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ప్రశాంత్ రెడ్డి గారు ఎంత అహర్నిశలు ఎక్కడా కూడా
తప్పు జరగకూడదు అని చెప్పి ప్రయత్నిస్తున్నారో మా కళ్ళతో మేము చూస్తున్నాము. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పుడు అట్లాంటి రాజకీయాల్లో మీరుండి కూడా ఇంకా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ పోతే ఇక మీకు ఉండే పుట్టగతులు కూడా ఉండవని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఇప్పుడు లడ్డు విషయంలో అపరిత్రం జరిగింది, అది అందరికీ తెలుసు. ఎన్డీడీపీ బోర్డు ఆల్రెడీ ఆమోదించింది. లడ్డులో అది జంతు కొవ్వులు నూనె కలిసి ఉందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు దాని సర్టిఫికేట్ ఇచ్చారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు, అది అట్లాంటిది ఏం లేదంటే అక్కడ ఉన్న రిట్ని మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి. తర్వాత ఏ విషయం అనేది మీరు మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు అవి ఏంది, దీన్ని మీరు మానుకోవాలి. ఆ నూనె నెయ్యి పంపించింది ఎవరు? అమిత్ షా గారా? కాదు. దాని గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నెయ్యి పంపించింది అది వీళ్ళు అని తక్కువ రేటుకి కకృత్తుపడి మీ గవర్నమెంట్ చేసిన ఎదవ పని ఇది. 700 రూపాయల నూనెని 350 రూపాయలు వాళ్ళు సప్లై చేస్తున్నారంటే మీరు ఎందుకు తీసుకున్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు, ఆయన చెంచాగాళ్ళు, వాళ్ళందరినీ ఏంటంటే మామూలుగా కోవూరులో 420 గాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళ బతుకేందో కోవూరు పట్టణం మొత్తం, కోవూరు మండలం అందరికీ తెలుసు. ప్రసన్న కుమార్ రెడ్డి నిక్నేమే పర్సంటేజ్లు ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన పేరు. ఆయన చెయ్యని అవినీతి లేదు, ఆయన చేయని అవినీతి దందా లేదు. ముఖ్యంగా మా కోవూరు పట్టణానికి ఎప్పుడు కూడా ఎటువంటి వరదలు వచ్చినా కానీ కోవూరుకి చుక్క నీళ్లు కూడా రావు. అటువంటి కోవూరుకి ఈ ఇసుక, మట్టి, గ్రావెలు దోసుకొని కోట్లు తిని వరదలు వచ్చినప్పుడు పొల్లు కట్ట దిగిపోయి బుచ్చి, కోవూరు 2 మండలాలు మునిగిపోయినాయి. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో అది. దానికి కోవూరు మండల ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పారు. ఇకనైనా మానుకో ప్రసన్న కుమార్ రెడ్డి, ఇకనైనా మానుకో ఇటువంటి అవినీతి ఆరోపణలు. పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు. దేంట్లో కూడా ఆయన సంపాదించిన సంపాదనలో దాదాపు 90% పైన పేద ప్రజలకి, రైతులకి పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే నువ్వు వేలాది కోట్ల రూపాయలు దోసుకొని హైదరాబాద్లో బంగ్లాలు కట్టుకుంటా కోవూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన వ్యక్తివి నువ్వు. నీ చెంచాగాళ్ళు ఉన్నారు, ఇంకా మరి దారుణం వాళ్ళు. అట్లాగా మా మల్లారెడ్డి చెప్పాడు, వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదని. అంటే అంత అసహ్యమైన వ్యక్తులు. నీతో 30 సంవత్సరాలు తిరిగా నేను, నువ్వేందో నాకు తెలుసు బాగా. చెప్తా ఉండా నువ్వు ఎంతమందిని మోసం చేసి ఉండవో అందరికీ తెలుసు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా కోటలో ఉంటావో హైదరాబాద్లో ఉంటావో ఉండు. నీ కోటమ్మ తల్లి మీద కూడా ప్రమాణాలు చేసి మోసం చేసిన వ్యక్తి నువ్వా? హైందవ సాంప్రదాయం పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అనేది దేవాలయంలో మెట్లకి ఒక హైందవ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దాన్ని పోయి వేషాలంట. నీకన్నా డ్రామా యాక్టర్లు ఎవరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి దొంగ, రౌడీ, చంద్రబాబు నాయుడు దేవుడు, ఇంద్రుడని పొగిడిన వ్యక్తి నువ్వు. కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, శాశ్వతంగా మాజీగా ఉండబోయే శాసనసభ్యులు నల్లబడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన సహజ సిద్ధమైనటువంటి అహంకార ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే హిందూ సాంప్రదాయాలని కోటాను కోట్ల రూపాయల మంది ఉన్నటువంటి హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్నటువంటి విశిష్టతను నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ధనాశ కోసంగా తిరుపతి లడ్డు యొక్క ప్రాచుర్యాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని వస్తూ తిరుపతిలో ఏమీ జరగలేదు, లడ్డు విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు, కేవలం రాజకీయాల కోసంగా తిరుపతిని వాడుకుంటున్నారని మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి, నిజంగా నువ్వు హిందూ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తివై ఉంటే, నిజంగా మీకు దైవత్వం మీద నమ్మకం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల గురించి కానీ వాస్తవాలు మాట్లాడు. జరిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు, నీ మాజీ ముఖ్యమంత్రి, నీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. ఆ విషయాలు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక స్థాయికి దిగజారామంటే
నీకు హిందువుల పట్ల నీకు ఉన్నటువంటి భావం ఏంటో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదని మాట్లాడావు. మేము అడుగుతున్నాం, 2019 ఎన్నికలప్పుడు పింక్ డైమండ్ మాయమైంది, తిరుమలలో నగలు మాయమయ్యాయి, తిరుమల ఖజానాన్ని ఖాళీ చేశారు, ఇవన్నీ బయటకు తీస్తామని చెప్పిన ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా ఉన్నాడు నువ్వు. అధికారంలో రాగానే పింక్ డైమండ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? నువ్వు అడిగిన సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోయావు? ఎక్కడ పోయింది పింక్ డైమండ్? ఆ పింక్ డైమండ్ తేలేకపోయినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదా? మాట్లాడుతున్న నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. మరి పరిపాలన గురించి మాట్లాడుతూ వచ్చావు. నీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా నిర్మాణం కాబడినటువంటి వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ఈ 100 రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసే భాగంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీతో కలుపుకొని ఎక్కడైతే వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయో నిర్వీర్యమైన వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేయడానికి 100 రోజుల సమయం పట్టింది. ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ పథకాలు ప్రజలకు అందించడం కోసంగా నిర్విరామంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 5 ఏళ్ల కాలంలో మీరు చెప్పినటువంటి హామీల్లో కనీసం 10% కూడా మీరు పూర్తి చేయలేకపోయారు. ఫలితంగా 11 సీట్లుగా ఆగిపోయారు. ఈవీఎంల గురించి, పరిపాలన గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న నువ్వు, నెత్తినేసుకొని మోస్తున్న నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గంలో మీరు చేసిన మీ ధనదహానికి నాశనం అయిపోయినటువంటి కోవూరు నియోజకవర్గం కట్టలు తెంచుకొని ఒక ఉప్పెనలా వచ్చి మిమ్మల్ని ముంచేసింది. ఫలితంగా దాదాపుగా 50,000 చిల్లర ఓట్లతో నువ్వు ఓడిపోయావు. ఇంకా కూడా నీకు బుద్ధి రాకపోతే, ఇంకా కూడా అదే జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించాలని భ్రమలో నువ్వు ఉంటే శాశ్వతంగా రాజకీయ సమాధి కడతాను నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలను తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యుల గురించి మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో మొదటిసారిగా రాబడినటువంటి శాసనసభ్యురాలు కోవూరు నియోజకవర్గాన్ని అవగాహన చేసుకున్నారు. నువ్వు నీ మంది మార్బలం దోచుకున్నటువంటి సహజ సంపదలు కాపాడారు. నువ్వు నీ మంది మార్బలం దోచుకున్నటువంటి అవినీతి సంపదలు బయటకు తీసుకొస్తారు. నీ ఆకతాయి మొక్కల యొక్క ఆగడాలని కట్టడి చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరింతగా కోవూరు అభివృద్ధికి ముందుకు పోతాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, హిందువుల మనోభావాలు అర్థం చేసుకోండి. హిందువులు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన లడ్డు ఉందో, తిరుమల లడ్డు ఉందో, ఆ లడ్డు యొక్క ప్రాచుర్యాన్ని కాపాడడం కోసంగా పవన్ కళ్యాణ్ గారు ఒక యాత్ర చేపట్టారు. హిందువుల మనోభావాలకు అర్థం పడుతున్నారు. మేము ఏ మతాల్లో ఎవరినో కించపరిచేయడంగా మేము మాట్లాడలేదు. జరిగిన నష్టాన్ని పూర్తి చేసుకోవడం కోసం, జరిగిన హిందువుల మనోభావాల యొక్క ఇబ్బందులని తిరిగి మళ్ళీ పునర్నిర్మాణించుకోవడం కోసంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణలో హిందూ జాగరణ జరుగుతూ ఉంది. దయచేసి మీరు దానికి అడ్డు రాకండి. అడ్డొస్తే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కొట్టుకోపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ, మరోసారి చంద్రబాబు నాయుడు గారి గురించి అసందర్భ ప్రలాపాలు పేలితే గతంలో లాగా చూస్తూ కూర్చోమని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారిని. దయచేసి మీ పద్ధతి మార్చుకోమని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం.